హలో అన్న, మీ పేరు? శంకర్. శంకర్. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5 ఇయర్ అవుతుంది కదా, ఎలా ఉందన్న తెలంగాణలో పరిపాలన? బాగాలేదండి, బాగాలేదు. ఎందుకనేనా? ఏది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకుంటే దానికి వాల్యూ లేకుండా చేస్తారు అట్లా. ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ తెచ్చారు కదా, హైడ్రా అని తెచ్చారు, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కల్పించారు కదా. హైడ్రా అనేది వేస్ట్ సార్. అది ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. హైడ్రా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ ముందు కాంచెల్లే ఉన్నది అక్కడ బిల్డింగ్స్ అనేవి. అవి కొలుగొట్టి పాపం పేద ప్రజలు ఆగమైపోతారు. హైడ్రా వేస్ట్ అంటున్నారు కదన్న. ఇప్పుడు వర్షాకాలం చూసుకుంటే కొద్దిగా వర్షం పడితేనే చెరువులు అవుతున్నాయి మొత్తం. హైడ్రా లేకపోవడం వల్లే కదా ఇలా అవుతుంది హైదరాబాద్ అంటున్నారు. దానికి వాళ్ళ పాపం సరే తీసేసిన పర్లేదు, కానీ వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపించి తీసేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. అంటే ముందు పార్టీతో కంపేర్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు? కేసీఆర్ గవర్నమెంటే బాగా అనిపించింది మాకైతే. సరే ఎవరి ఇష్టం వాళ్ళు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ గవర్నమెంటే బాగా అనిపించింది. కానీ మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు రాబోయింది? 100%. కానీ ఆ పార్టీలోనే వాళ్ళకే గొడవలు, అన్నా చెల్లెలకే గొడవలు పడుతున్నాయి కదా. అది కామన్ అండి. ఈ రోజులలో ఎవరైనా నేను లీడర్ కావాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఏ పార్టీలో అయినా ఉంటుంది. కాంగ్రెస్లో లేదా, ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఉంటుంది, ఎవరైనా ఉంటారు. అంటే కవిత వల్ల ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం అలా ఏమన్నా ఉందా? ఏముండదండి, ఏముంటుంది. వాళ్ళు దాదాపుగా 90% ఇడిపోతే వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. అలాగే బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందన్న రాష్ట్రంలో చూసుకుంటే? బీజేపీ కానీ గట్టి పోటీ ఇస్తుంది కదా. 100% ఇస్తుందండి. బీజేపీ 100% పోటీ ఇస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో కొంతమంది అంటున్నారు నేతలు, అంటే సీఎం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి తప్పించాలి, మేము సీఎం అవ్వాలని చూస్తున్నారా? అంతర్గత మనకు తెలియదండి, వాళ్ళ ఏంటి, వాళ్ళకి మనకేం తెలుస్తుంది అండి. ఇప్పుడు 1.5 ఇయర్లో వీళ్ళ పనితీరు కొద్దిగా బెటర్ అంటారా, అసలు ఏం పనితీరు లేదంటారా గవర్నమెంట్? తీరు అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదండి. వాళ్ళ దాంట్లో అది చిన్న గోస అది అవుతుంది. ఒక డిసిజన్ తీసుకుంటే దాన్ని పూర్తిగా అయ్యేదాకా కొనసాగిస్తలేరు, అది మధ్యలో ఆపుతారు, మళ్ళీ ఒకటి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అది మధ్యలో ఆగుతుంది. అది పూర్తిగా ఏదైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది అంతే. మీకైతే ముందు గవర్నమెంట్ బాగుందంటారా? ఇది ఇంతకుముందు గవర్నమెంటే బాగా అనిపిస్తుంది మాకైతే. దాన్ని కంపేర్ చేసుకుంటే కొంత పర్లేదు కేసీఆర్ గవర్నమెంట్ అనిపించేది. మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, బయట చూస్తుంటే డెవలప్మెంట్ అది ఇది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తారు కరెక్టే, కానీ ఆయన ఒక్కరి డిసిజన్ నడవనిస్తలేరు వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఒకరు లీడర్ అయిదామంటే ఒక లీడర్ అయిదామన్న ఉద్దేశంతో అది పూర్తిగా కొనసాగితే బాగుండు. రేవంత్ రెడ్డి కూడా పర్లేదు, మంచి ముఖ్యమంత్రి, కానీ ఆయన ఒక్కరిని సెట్ చేయలేకపోతారు. సో ఓవరాల్గా మీరు సాటిస్ఫాక్షనే కదన్న ఇప్పుడున్న గవర్నమెంట్? బాగాలేదండి, బాగాలేదు. ఓకే. హలో అన్న, మీ పేరు? రాజు. నా ప్రజెంట్ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందన్న తెలంగాణలో? ఏం బాగాలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. అసలు స్టార్టింగ్ అన్ని ఫేక్ పథకాలు చెప్పి, ఫ్రీ పథకాలు అని చెప్పేసి ప్రభుత్వం జనాలు మోసం చేసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ అసలు ఫ్రీ ఇవ్వాల్సింది బస్సు ఫ్రీ, ఇవి అన్నీ అవసరం లేదు కదా. జనాలకు కావాల్సింది ఫ్రీ ఏంది అంటే ఏమి ఇవన్నీ అవసరం లేదంట? అవసరం లేదు కదా. జనాలు సంపాదించుకోవాలి కదా, కష్టపడి పని చేయాలి కదా. అట్లా అప్పుడే కదా ఈ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంటే ఫ్రీ ఇచ్చిన తర్వాత ఎవరేం పని చేస్తారు? ఈ బస్సు ఫ్రీ అనుకుంటే అది అన్నీ అవసరం లేదు కదా. ఈ అడ్డగోలు స్కీములు అవసరం లేదు కదా. జనాలు కష్టపడి పని చేస్తేనే బాగుంటుంది. ఈ అడ్డగోలు బస్సు ఫ్రీ ఇస్తే బాగుండదు కదా. ఎందుకు ఇవ్వకూడదు అంటారు ఈ స్కీమ్స్ అన్నీ? మీరు ఏమైనా రీజన్ ఉందా, కారణం ఏముందండి సార్? ఇప్పుడు ఇవ్వకూడదు. గవర్నమెంట్ ఇట్లాంటి ఫ్రీ చేస్తే ఎవరు పని చేయరు కదా. ఇప్పుడు బయట ఫుట్పాత్ పైన చాలామంది ఉన్నారు, వాళ్ళకు తిండి మీల్స్ ఇవి ఇచ్చుకుంటా దున్నపోతులు తయారు చేస్తున్నారు. అందరూ పని చేసుకోవాలి కదా, కష్టపడి పని చేయాలి. ఎవరైతే తిండి తినే వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి. అది మీరు యూత్ కదనే, మీకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చాయి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పర్లేదంటారా? నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ ఇప్పటివరకు ఏం నోటిఫికేషన్ ఇచ్చారు? ఏం లేదు కదా. అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన దానికే వాళ్ళు ఇచ్చుకుంటారని చెప్తున్నారు. కానీ వీళ్ళు కొత్తగా ఏం నోటిఫికేషన్ ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు కదా ఇప్పటివరకు. కేసీఆర్ గారు అయితే నోటిఫికేషన్స్ ఇచ్చాడు, తప్పు మనని అప్పుల గుదిబండ కూడా తయారు చేసిండు. కానీ నోటిఫికేషన్స్ ఇస్తే ఇచ్చిండు. తెలంగాణ గరీబోళ్లకు కొంచెమన్నా లాభమైంది. అంటే ఆయన హామీలు ఎక్కువ ఇచ్చేసిండు, నెరవేర్చలేకపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది అనిపిస్తుంది. ఇన్ని హామీలు ఇవ్వడం ఎందుకు? ఎలక్షన్ గెలవనీకి మీరు అధికారంలో కొన్ని పరిమితులు ఉంటాయి కదా. మీరేమంటారు? సరే, నోటిఫికేషన్ గురించి ఓకే పెడితే డెవలప్మెంట్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఇంకా 2 years అవుతుంది దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా మీకు ఇక్కడ? డెవలప్మెంట్ అయితే ఏం లేదు సార్. ప్రజెంట్ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇన్ని రోజులు గవర్నమెంట్ ఫామ్ చేసిన నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఇట్లా మార్వాడి గో బ్యాక్ పైన ఏదో సబ్జెక్ట్ పైన
దానిపైనే గడిపేస్తున్నారు కానీ ఏదైనా కొత్తగా డెవలప్ చేద్దామనే కానీ ఇట్లాంటి ఆలోచన లేదు ఈ గవర్నమెంట్కి. హైడ్రా తెచ్చారు కదండి, హైడ్రా వల్ల ఇప్పుడు లాభం ఉందంటున్నారు. స్టార్టింగ్ అందరూ భయపడ్డారు, కానీ వర్షాలు ఇవన్నీ చూసి ఇప్పుడు హైడ్రా కొద్దిగా బెటర్ అంటున్నారు. మీరేమంటారు, బెస్టా వేస్ట్ అంటారు హైడ్రా? వేస్టే మరి. హైడ్రా అనేది మరి ఇప్పుడు దగ్గర ఈ నాల పక్కన కూల్స్తున్నారు, ఓకే. మరి ఇట్లాంటి వేరే చాలా ఉన్నాయి కదా ఇంకా కూల్చాల్సింది. ఇప్పుడు ఫాతిమా కాలేజీ ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి కదా, దానికి ఎందుకు కూల్చలేరు? మరి అది కూడా కూల్చాల్సిందే కదా, అదెందుకు ఆపుతున్నారు? వాళ్ళు ఒకటే అంటారా మొత్తం? ఏమో తెలియదు, మరి కూల్చాలి కదా, ఒకటో రెండో కానప్పుడు కంపల్సరీ కూల్చాలి కదా. ఇది కూల్చినప్పుడు ఈ ఇల్లు నాలపైన కూల్చినప్పుడు హైడ్రా బాగుంది, అదొక తేవడం కూడా బాగుంది, కానీ అది కూడా కూలవాలి కదా, కూల్చేయాలి కదా. అలాగే ఇప్పుడు సూపర్ 6 అని పెట్టారు, ఆల్మోస్ట్ అన్ని పథకాలు ఇచ్చేసినాము, ఇంకా పెన్షన్ ఒకటే ఉంది. పెన్షన్ కానీ 4000 చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు, ఇంకా చేయలేదు. దాని గురించి ఏమంటారు? ఇవ్వడం కరెక్ట్ అంటారా పెన్షన్ కూడా? అలా ఏమి ఇయ్యారు సార్ ఇప్పటికే చాలా మోసాలు జరిగినాయి. ఈ 6 గ్యారంటీ అని 6 ఏదో ఒక ఫ్రీ బస్సు ఫ్రీ కనిపిస్తుంది అంతే, ఇంకా ఏమి ఇయ్యారు, అవి ఏం రాదు. రాబోయే ఎన్నికల్లో ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా? కేసీఆర్ గారు మరి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రాబోయే ఎన్నికల్లో? 100% అదే వస్తుంది, ఇక బీఆర్ఎస్ఏ 100%. వాళ్ళ ఫ్యామిలీలో కేటీఆర్ వర్సెస్ కవితగా ఇప్పుడు నడుస్తుంది కదా, ఇద్దరు గొడవలు ఉన్నాయి కదా, దానివల్ల మైనస్ ఏమైనా అయ్యే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీకి? ఏం రాదు మైనస్. ఆ కవిత పార్టీ పెట్టినా కానీ ఏది చేసినా కానీ అసలు ఏ మైనస్ లేదు, 1% కూడా రాదు. ప్రజెంట్ ఈ నెక్స్ట్ అయితే బీఆర్ఎస్ఏ 100%. మీరైతే ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన సాటిస్ఫాక్టరీగా లేరంటారు? లేదు, 100% సాటిస్ఫైడ్ లేదు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? నా పేరు ఏవి లింగం అండి, నేను రిటైర్డ్ పర్సన్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన 2 years అవుతుంది, దగ్గర డిసెంబర్ వస్తే 2 years అవుతుంది కదా, ఎలా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన? పర్వాలేదండి, అంత బ్యాడ్ ఏం లేదు. కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, బట్ అవి జరుగుతూ ఉన్నాయి. అధికారులు వస్తున్నారు, రాసుకుంటున్నారు, పోతున్నారు. గత పరిపాలన చూసారు, 10 సంవత్సరాలు చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. రెండింటి మధ్య ఏమన్నా తేడా అంటే ఏం చెప్తారు సార్? ఎలా అనిపిస్తుంది రెండింటి మధ్య? రెండింటి మధ్యలో తేడా అంటే ప్రస్తుతం ఆ గవర్నమెంట్ కొన్ని మధ్యతరగతి కుటుంబాలకు బాగానే హెల్ప్ చేసినారు సార్. ఇంకా వాళ్ళు ఏం చేసినారో అది వేరే విషయం, కానీ బట్ అందరికీ బాగానే జరిగింది అప్పటి గవర్నమెంట్ ఒకటి. ఇప్పుడు ఈయన ప్రయత్నం చేస్తారు కొత్తగా, ఇప్పుడు ఉన్నాయి ఇంకా కొంచెం పీరియడ్ అయితే ఈయన కొంచెం పరిపాలన పెట్టుకుంటుంది. ఇప్పుడు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఫోన్ ట్యాపింగ్ మీద కేసీఆర్ని కేటీఆర్ గారిని వీళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాళ్ళు ఏమైనా జైలుకు పోయే అవకాశం ఉందంటారా? దాని నిజాలు బయటపడతాయి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది సార్. కాకపోతే ఏంటిదంటే శిక్ష అయితే పడాలి. అది ఎవరైతే చేసినారో రేపు వచ్చే భావితరాలకు కూడా వీళ్ళు ఇట్లనే చేసుకుంటుంటే ప్రతి రాజకీయ నాయకుడు ఆ రకంగా పోకుండా దేశం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుంటారు, నాగార్జున సాగర్ మేము ఎప్పుడో కట్టాము అయినా కానీ అలాగే ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు మన్నా కట్టినా కూడా అప్పుడే కానీ దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి అంటున్నారు. దానికి ఉండొచ్చు సార్, అది ఎందుకంటే సాంకేతిక నిపుణులు వాళ్ళంతా చేసి నిపుణులు అంతా చేసి కూడా దాన్ని రిపోర్ట్ చేసి దాని మీద ఏదైతే జరిగిందో ప్రజాధనం అంతా దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా శిక్ష మాత్రం ఎవరేమైనా ఉన్నా కానీ పడాల్సిందే సార్. అది 2028కి బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఏమన్నా? ఇంకా అది ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం సార్, ఇంకా వీళ్ళు చేసే దీన్ని బట్టి ఉంటుంది. అది పుంజుకో ఉంటుంది అని చెప్పంటే వాళ్ళు చేసిండ్రు, మరి వాళ్ళ తప్పులు అవన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలకు కొద్దిగా చేసినారు సార్. మరి చేసినట్టు అసలు కట్టాడు కానీ కొన్ని ప్రాజెక్ట్స్ చేసినారు. ఇక ఎవడు తినకుండా ఉంటాడు కానీ బట్ ఎంతో కొంత ఆ గవర్నమెంట్లో మేలు అయింది. వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి కాదు, ఇప్పుడు హైడ్రా తెచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు, స్టార్టింగ్ అందరూ భయపడ్డారు, ఇప్పుడు వర్షాలు పడుతుంటే హైడ్రా కరెక్ట్ అంటున్నారు, ఇప్పుడైతే కరెక్ట్ అంటున్నారు కదా, మీరేమంటారు హైడ్రా గురించి? హైడ్రా మాత్రం అది కావాల్సిందే సార్, ఎందుకంటే నాలాలు ఇవన్నీ కూడా కబ్జా జరుగుతున్నాయి కాబట్టి అది ఉంటే రేపు భావితరాలకు కూడా అవంతా ఇట్లనే ప్రతి ఒక్కరు కబ్జా చేసుకుంటూ పోతే నాలాలు చిన్నగా అయిపోయి ఆ ఉన్న ఇళ్ళల్లో అంతా కూడా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది పాలైపోయి చాలా నష్టపోతారు సార్ సామాన్యుడు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ పరిపాలన, ఈ 18 నెలల పరిపాలనలో ఏం చెప్తారు? నాట్ బ్యాడ్ నాడు కూడా సార్, పరిపాలన మాత్రం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చేస్తే కాదు, మిగతా సహచర మంత్రులు వాళ్ళంతా కూడా టీంతో మంచి ముందుకు పోతే బాగానే జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.